చెట్ల ఆకులు తిన్నారయ్యా, చెట్ల వేళ్ళు తిని బతికారయ్యా వాళ్ళు. కొండల్లో, ఆ ఇసుక గుట్టల్లో ఐశ్వర్యాలను విడిచిపెట్టేసి భార్య బిడ్డలకు దూరంగా ఎందుకు జీవితానికి గడిపారో తెలుసా? శాశ్వతమైనటువంటి జీవితం అది అని. క్షణభంగురమైన జీవితం కోసం మసీదుకి రావడానికి నీకు మనసు ఒప్పట్లేదే, ఇస్తిమాలో కొంచెం సేపు, ఒక గంట సేపు కూర్చుంటానికి నీ మనసు ఒప్పట్లేదే, స్వర్గం వచ్చిద్దా నీకు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ఆయన షీబి అబూ తాలిబ్ అప్పుడు వాళ్ళు చంపాలనుకున్నారు. ఆ సంగతి అబూ తాలిబ్కి తెలిసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా వధిస్తారు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. సత్యధర్మానికి వ్యతిరేకులు ప్రారంభ కాలం నుండి ఉన్నారు సోదరులారా. ప్రతి కాలంలో ఫిరౌన్ ఉంటాడు, ప్రతి కాలంలో హామాన్ ఉంటాడు, ప్రతి కాలంలో అబూ జహల్ ఉంటాడు. శత్రుత్వం. ఎందుకంటే ఇది మన పట్ల శత్రుత్వం కాదు, దైవ ధర్మం పట్ల శైతాను యొక్క శత్రుత్వం. యా బనీ ఆదమ లా యఫ్తినన్నకుము శైతాన్ కమా అఖ్రజ అబవైకుం మినల్ జన్నతి యన్జిఉ అన్హుమా లిబాసహుమా లియురియహుమా సవాతీహిమా. ఆదాము సంతానమా, ఆ శత్రువు మిమ్మల్ని చెరపకూడదు, వాడు మిమ్మల్ని మోసగించకూడదు. నిన్ను నమాజ్కి వెళ్ళొద్దంటాడు, నిన్ను ఉపవాసం ఉండకూడదంటాడు. ఏంట్రా అప్పుడే అయిపోయిందా? నువ్వు దిగిపోయావా? ఎన్ని అనుభవించాల్సి ఉంది, లోకంలో ఎన్నున్నాయి, కోరికలు తీర్చుకోవాలి. నిన్ను మోసానికి గురి చేస్తున్నాడు, పాపానికి బలి చేస్తున్నాడు, ఆరని అగ్నికి ఆహుతి చేస్తాడు. మరి అంత సాదికని, అమానద్దారని ఎవరినైతే పిలిచారో ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అబూ తాలిబ్ ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఏం చెప్పేవాడో తెలుసా? నాయనా మొహమ్మద్, నువ్వు ఫలానా చోట పనుకో అని చెప్పేవాళ్ళు. అందరూ నిద్రపోయిన తర్వాత తన సొంత కొడుకు అలీ రదియల్లాహు తాలాను లేపి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పనుకున్న చోట అలీ రదియల్లాహు తాలాను పనుకోబెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అలీ రదియల్లాహు తాలాను దగ్గర తీసుకొచ్చి పనుకోబెట్టారు. ఎందుకో తెలుసా? శత్రువులు ఒకవేళ వింటే వాళ్ళు నా కొడుకు అలీనైనా చంపాలి కానీ నా మొహమ్మద్కి ఏం కాకూడదు అని. తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అలాంటి అబూ తాలిబ్ చనిపోయేటప్పుడు, చివరి గడియలో ఉన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. బాబాయ్ ఒక్కసారి కలిమా చదువు అని. బాబాయ్ ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్. అబూ సుఫియాన్, అబూ అక్నస్, అబూ జహల్ అందరూ పెద్ద పెద్ద సర్దారులు ఉన్నారు అక్కడ. ఒరే, అబూ తాలిబ్ కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ సిస్టమ్ కాదని ఇదిగో కొత్తగా వచ్చి వీళ్ళు చెబుతున్నారే. ఈరోజు కూడా అదే అంటున్నారు. ఏమయ్యా ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చోళ్ళ, మీకు ఒక్కళ్ళకే సత్యం తెలుసా? సోదరులరా, సత్యధర్మానికి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే ఎదురుతూ ఉంటాయి. మేము ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాము, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ తెలియదు, మీకే తెలుసా? సోదరులారా, ఖురాన్లో చెప్పిన మాటే సత్యం. భూమండలం మొత్తం తిరగబడిపోయినా ఖురాన్లో ఉన్న ఒక్క మాట కూడా తప్పు కాదు. సర్వ సృష్టి లయమైపోయినా సరే ఖురాన్ గ్రంథమే. మరి ఆ సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట విని ఆయన ఎక్కడ కలిమా చదువుతాడు అని చెప్పేసి అబూ సుఫియాన్, అబూ జహల్ అందరూ కూడా వచ్చారు. అప్పుడు అబూ తాలిబ్ అన్నాడు, లేదులే నాయనా మొహమ్మద్, నేను మా తాత ముత్తాతల విధానంలోనే ఉంటాలే, ఎందుకంటే వాళ్ళందరూ ఏళన చేస్తారు అనుకున్నారు. ఇప్పుడు మనం కూడా అదే, అమ్మ వాళ్ళు ఇక్కడికి వెళ్ళామని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అరే సోదరులారా, నీ సమాధిలో ఎవరుంటారు? కట్టుకున్న భార్య రాదు, కడుపును పుట్టిన బిడ్డలు రారు కదా. నీ విశ్వాసం వస్తుంది, నీ ఆచరణ వస్తుంది. లేదులే నాయనా మొహమ్మద్, నేను చదువును. కాదు బాబాయ్, ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్, నా మాట విను బాబాయ్, నీ గురించి నేను అల్లా దగ్గర సిఫారసు చేస్తాను బాబాయ్ ఒక్కసారి కలిమా చదువు బాబాయ్ అని చెప్పేసి బ్రతిమలాడుతున్నారు. ఎవరు? ఇమాముల్ అంబియా, స్వర్గ నరకాలను కళ్ళతో చూసొచ్చిన ప్రవక్త, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచే ప్రవక్త, సిఫారసు చేసే ప్రవక్త, 1,24,000 మందికి ముందుండి నమాజు చేయించినటువంటి ఇమాముల్ అంబియా, ఆ ప్రవక్త బతిమలాడుతున్నారు. బాబాయ్ కల్మా చదువు బాబాయ్, నా మాటిని కల్మా చదువు బాబాయ్, కలిమా చదివితేనే స్వర్గం బాబాయ్, కలిమా చదివితే స్వర్గం తాళం చెవి నీ దగ్గర ఉంటుంది బాబాయ్ చదువు బాబాయ్ అని ఏడుస్తున్నారు. కానీ ఆయన అంటున్నాడు చదవట్లా. అందరూ ఎగతాళి చేస్తారేమో, ఊళ్ళో ఏమనుకుంటారేమో.
అప్పుడు ఈయన ఏడుపు, ఆయనేమో చదవకపోవటం. అల్లా సుబ్హానహు వ తఆలా సూరతుల్ కసస్ నోట్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, వెళ్ళి మీ మస్జిద్లో ఉన్న ఖురాన్ చదవండి. ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే ఖురాన్, వాళ్ళు వేరేది చెబుతారు అన్నాడంటే వాడి విశ్వాసం నుంచి బయటకు పోయినట్టే. భూమండలంలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథం ఎక్కడైనా సరే, అది ఈరోజు ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే, కాబా గృహం దగ్గర ఉన్నటువంటి ఆ మక్కాలో ఉన్నటువంటి ఖురాన్ అయినా సరే, ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే, వివరణలు వేరు, ఖురాన్ వాక్యాలు ఒకటే. 6332 వాక్యాలు మాత్రమే, 30 కాండాలే, 114 సూరాలే. అందులో ఏమాత్రం తేడా లేదు. ఒక జేరు, ఒక జబరు, ఒక పేష్ కూడా, ఎక్కడ కూడా ఒక నుక్తా కూడా మారడానికి వీల్లేదు. ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్రా వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ ఖురాన్ యొక్క బాధ్యత నాది, దీన్ని నేను రక్షిస్తాను అన్నాడు. ప్రళయం దాకా అలానే ఉంటుంది, ఏమాత్రం మార్పు లేదు. వేరు అన్నావంటే నువ్వు అయిపోయినట్టే, నీ ఇష్టం. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాబాయ్ చదువని చెప్పేసి బ్రతిమలాడుతుంటే సూరతుల్ కసస్ సూర నెంబర్ 28 వాక్య నెంబర్ 56, సూర నెంబర్ 28 వాక్య నెంబర్ 56. ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబ్తా వలకిన్నల్లాహ యహ్దీ మన్ యషాఉ వహువ ఆలం బిల్ ముహ్తదీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కోరుకున్న వాడికి హిదాయత్ ఇవ్వలేవు. బతిమలాడుతుంటాం భార్యని, కట్టుకున్న భార్య ఎక్కడ ఇది అగ్నికి కాలిపోతుందని. నేను విన్నండి, మీ ఇష్టం మీది, నీకు వేసుకో, నేను చేయనంటది. ఎవరు బాధ్యుడు? ఎవరు? అన్న తోపట్టు అని అన్న చెబుతున్నాం, తమ్ముడు చెబుతున్నాం, జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెబుతున్నాం. హిదాయత్ ఇచ్చేవాడు పైవాడు, నీ నా చేతుల్లో ఏమీ లేదు. బ్రతిమలాడుతూనే ఉన్నారు, చివరికి చదవల, అలానే చచ్చిపోయారు. సహబా రదియల్లాహు తఆలా అన్హు అలైహి అజ్మঈన్ అడిగారు, మరి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ బాబాయి ధర్మానికి ఇంత సేవ చేశాడు, మీకోసం అండగా ఉన్నాడు, మరి ఆయన ఎంతో మంచివారు కదా, మరి ఆయనకు స్వర్గమా నరకమా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సహచరులారా, నా బాబాయి కూడా నరకవాసే, నా బాబాయి కూడా నరకవాసే. ఎందుకంటే కలిమా లేదు, కలిమా లేకుండానే చెల్లిపోయారు. అయితే నా బాబాయికి ఈ సత్యధర్మానికి ఇంత సేవ చేశాడు కాబట్టి నరకంలో అందరికంటే చిన్న శిక్షను విధిస్తారు. నరకాగ్ని గుండంలో కాకుండా ఆ గుండం ఒడ్డును నించోబెడతారు. ఆయనకు కేవలంగా అగ్నిబూట్లు ధరింపజేస్తారు. ఎప్పుడైతే అబూ తాలిబ్కి అగ్నిబూట్లు ధరింపజేయడం జరిగిందో, ఆ శరీరం మొత్తం కింద నుంచి ఉడుకుతూ, ఏ విధంగా పొయ్యి మీద పెట్టినటువంటి అన్నం పొంగొచ్చినప్పుడు మెతుకులు ఉడికి పడుతూ ఉంటాయో, ఆ తలలో ఉన్నటువంటి మెదడు కూడా ఉడికిపోయి పడుతుంది. అప్పుడు అబూ తాలిబ్ అంటాడు, అల్లా అల్లా, ఈ నరకంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి శిక్ష నాకే విధించావా? కానీ వాస్తవంగా అది నరకంలో అన్నిటికంటే చిన్న శిక్ష. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటో ఆలోచించి